మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు. నెక్స్ట్ 10 years కి అంటే సన్షైన్ విషయంలో కావచ్చు, మీ వ్యక్తిగత జీవితంలో కానీ ఏమైనా గోల్స్ పెట్టుకున్నారా? సో ఏం లేవు గోల్స్. ఉన్న నాళ్ళు ఎంతమంది పేషెంట్లకు సేవ చేయాలంటే అంతమంది. తర్వాత ఇప్పుడు సర్వేజన ఫౌండేషన్ అని మా అమ్మ నాన్న మా అత్త మా పేర్ల మీద ఒక ట్రస్ట్ స్టార్ట్ చేశాను. ఓకే. దాంట్లో ఇప్పుడు పేదవాళ్ళకి ఫ్రీ మోకాళ్ళ ఆపరేషన్లు చేస్తున్నాను. ఓకే. అది లాస్ట్ 2 years స్టార్ట్ చేసాం. ఆల్రెడీ ఒక 80 మందికి చేసాం. ఓకే. అది ఎవ్రీ ఇయర్ 200 మందికి ఫ్రీ నీ రీప్లేస్మెంట్ చేయాలని గోల్ పెట్టుకున్నాను. దానికి చాలామంది సహృదయులు డొనేషన్లు ఇస్తున్నారు. నేను నా డబ్బులు పెట్టాను. సో అది చేయాలని నేను ఇక్కడి నుంచి రిటైర్ అయ్యే లోపల ఆ ట్రస్ట్ని బాగా చేసి ఎంతోమందికి సేవ చేయాలని కోరిక నాకు. అదొకటి గోల్. ఓకే. అంటే మీరు పుట్టిన ప్రాంతం బాపట్ల కానీ ఇంకా అక్కడ ఏమైనా చేస్తున్నారు? అక్కడ చేద్దామని ఇది ఈ మొబైల్ వ్యాన్ ఒకటి రోటరీ క్లబ్ వాళ్ళు ఇచ్చారు. సో దాంతో అక్కడికి వెళ్ళి ఈ మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళని ఆ ఏరియాల నుంచి తీసుకొని చేద్దామని. తర్వాత అక్కడ మెడికల్ కాలేజీలో వాటిలో ఏదన్నా ఇంకా కొంచెం ఇప్పుడు టీచింగ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచింగ్ చేయాలని కోరుకుంది. అది అంతేగాని అక్కడ హాస్పిటల్స్ పెట్టాలని అట్లాంటి ప్రస్తుతానికి ఏం లేదు. బట్ ఏదన్నా హెల్త్ కేర్లో నాకు చేత కలిగింది, నా ఎక్స్పర్టీస్ ఉపయోగపడేది ఉంటే నేను తప్పకుండా చేయాలని కోరుకుంది. అది సో అంతకుమించి పెద్ద గోల్స్ ఏం లేవు. నేను అనుకున్న దానికంటే దేవుడు చాలా ఎక్కువ ఇచ్చాడు నాకు. ఓకే. 10 రెట్లు ఇచ్చాడు. ఓకే. సో ఇంక దేవుడిని నేను అడగటానికి లేదు, అడగకూడదు.